హలో ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బెంగాల్ స్టైల్ చికెన్ అనమాట. బెంగాలీ స్టైల్ అంటే ఏం చూపిస్తుందా అనుకుంటున్నారా? అవునండి, బెంగాలీ స్టైల్ అంటే వేరేం కాదు, ఆలు వేసి కర్రీ అనమాట చికెన్. అయినా మీరు చికెన్ వండేటప్పుడు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు? నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా నాన్ వెజ్కి మస్టర్డ్ ఆయిల్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. అసలు మీరు కంపల్సరీగా ట్రై చేయండి. నార్మల్ రిఫైండ్ ఆయిల్ కన్నా ఇంకా మస్టర్డ్ ఆయిల్ తింటే హెల్త్కి మంచిది అన్నట్టు మీరు కూడా కంపల్సరీగా మస్టర్డ్ ఆయిల్కి ప్రియారిటీ ఇవ్వండి. ఇది మనం వండేలాగేని చికెన్, కాకపోతే అందులో ఎక్స్ట్రా ఆలు యాడ్ చేస్తారనమాట వాళ్ళు. సేమ్ టు సేమ్ మనలాగే ఉంటుంది. చికెన్ వచ్చేసి మా అమ్మ నేర్పించింది అనమాట నాకు ఆలు వేసి చేయడము. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మొట్టమొదటిసారిగా నేను 9th క్లాస్లో ఎప్పుడో వంట చేశానండి. వంట చేసి మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామనేసి వంటలో దూరిపోయాను అనమాట. దూరేసరికి ఏమైంది, పప్పు క్వాంటిటీ ఎంత వేయాలో తెలియక ఒక కేజీ పప్పు ఒకసారి వండేసాను అనమాట. దానికి వాటర్ ఎంత వేయాలో తెలియకుండా కుక్కర్లో సగం వాటరే వేసాను. అది వచ్చేసి పూర్తిగా మాడిపోయింది అనమాట. అలా ఉంటుంది వంటల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. ఎవరైనా నేర్చుకుని రారు కదండి, అలా చేస్తూనే నేర్చుకుంటారు. నేను మాత్రం నేర్చుకున్నాను. చికెన్ వచ్చేసి 1/2 కేజీయే, మా ఆయన లేరు కదా, ఇంకా మా ముగ్గురికి ఒక పూటకి సరిపోద్ది 1/2 కేజీ బోల్డ్. ఇంకా ఆలు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి సరిపోద్ది. ఈరోజు సండే కదా, మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ చేశాను అనమాట. చికెన్ నేను తిని ఇంకా 2 వీక్స్ అవుతుంది. లాస్ట్ టైం చేపలు కడిగిన వీడియో పెట్టాను కదా, దాని తర్వాత తేలేదు. అది వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ది. ఇదే కడగడానికి నానా కష్టపడి కడిగాను మొత్తానికి. కానీ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి మనం సాక్రిఫైస్ చేయాలి కొంచెము. సర్లే, మాటలు మాత్రం బాగానే చెప్పావు, చికెన్ ప్రాసెస్ చెప్పలేదంటే మేము చెప్పనండి, మీరు చూసి నేర్చుకోవాలి అంతే. నేను అందుకే వీడియో పెడుతున్నాను. ఇంకా ప్రాసెస్ చెప్తే ఏం బాగుంటుంది? నేను వేసే ప్రతి ఒక్క ఐటమ్ ఇంగ్రీడియంట్ మీకు అసలు లైవ్లో చూపిస్తున్నాడు, చెప్పడం ఎందుకు? ఏంటిది ఆలు కర్రీలా వండేసాం అనుకుంటున్నారా? లేదు, ఆలు వేస్తే చికెన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఆలు లేకపోతే మునక్కాయ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, మన చికెన్ మన ఇంట్లో ఏదైనా వేసుకొని వండుకోవచ్చు. మీరు ఏది వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్.